హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 22 సెప్టెంబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కషన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, అన్అకాడమీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో వాటిని రేపటితో హైక్ చేయబోతున్నారు. కాబట్టి ప్రజెంట్ వచ్చేసి న్యూ ప్రైస్ వచ్చేసి కొంచెం పెంచారు. ఓల్డ్ ప్రైస్లో ప్రజెంట్ ఈరోజు వరకు అవైలబుల్లో ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే బై చేసుకోండి. అది కూడా EDU Tech 10 అనే ఈ కోడ్ని కానీ మీరు వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుందండి ఎవ్రీ సబ్స్క్రిప్షన్ మీద. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీటి రిలేటెడ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా వీళ్ళు 12 నెలలు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ మార్దన్ ఒకటి క్రియేట్ చేయడం జరిగిందండి. అండ్ అంతేకాకుండా రక్షక్ అనే పేరుతో ఎస్ఐ కానిస్టేబుల్ కోసం కంప్లీట్గా ఒక బ్యాచ్ కోర్స్ తీసుకొస్తున్నారు. ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి మొత్తం 6 ఎడ్యుకేటర్ల ద్వారా మీకు ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే రక్షక్ అనే ఒక మినీ కోర్సును కూడా తీసుకొచ్చారు. సేమ్ ఇది ఎస్ఐ కానిస్టేబుల్కే సేమ్ ఎడ్యుకేటర్ల ద్వారా ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి మినీ కోర్సు, ఒకటి ఫుల్ కోర్సు. అయితే ఇక్కడ మీరు దీనివల్ల అసలు అన్అకాడమీ వల్ల ప్లస్ సబ్స్క్రిప్షన్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే కంప్లీట్గా మీకు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్గా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1 గ్రూప్ 2కి ఇందులో వచ్చేసి ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది, డెడికేటెడ్ డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి, అండ్ ఇంటరాక్టివ్గా చదువుకోవచ్చు. వీళ్ళు ప్రొవైడ్ చేసే పీడిఎఫ్లు వీడియోలు అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూడండి. ఫ్రీ అనేది చూసుకోండి అంతా కూడా లిమిటెడ్, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని అన్లిమిటెడ్ కంప్లీట్గా మీకు వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సెస్, టెస్ట్లు, పీడిఎఫ్లు అన్నీ దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పర్టికులర్ వీడియోని, పర్టికులర్ పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లస్ సబ్స్క్రిప్షన్లో. గుర్తుపెట్టుకోండి, ఇవంతా కూడా ఓల్డ్వి, కొత్త వచ్చేసి అప్డేట్ చేస్తున్నారు. రేపటి నుండి అవి పెరిగితే. కాబట్టి ఇప్పుడే ఎవరైనా సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే బెస్ట్ టైము, ట్రై చేయండి. మన కోడ్ వాడితే, మన కోడ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మన కోడ్ వాడితే 1260 రూపాయలకి 1 month సబ్స్క్రిప్షన్ వస్తుంది. అదే మీరు 12 నెలలు తీసుకుంటే 6930కి వస్తుంది, ప్లస్ 3 months ఫ్రీ. చూడండి ఫ్రెండ్స్, కేంద్ర పౌర విమానయాన శాఖ నూతన సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? సెక్రటరీ అంటే కార్యదర్శి అండి, చాలా మెయిన్ పాత్ర పోషిస్తాడు. అంటే మినిస్టర్ తర్వాత ఆయనే ఆ డిపార్ట్మెంట్కి హెడ్ అనమాట. అంటే ఏ మినిస్ట్రీలైనా సెక్రటరీ ఉంటారు. అంటే ఆ మినిస్ట్రీకి మంత్రి తర్వాత ఆయనే హెడ్. అయితే ఆన్సర్ చూసుకున్నట్టయితే రాజీవ్ బన్సల్. ప్రస్తుతం ఎయిర్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న రాజీవ్ బన్సల్ పౌర విమానయాన శాఖ సెక్రటరీ జనరల్గా నియమితులు కావడం జరిగింది. అండ్ ప్రస్తుతం పౌర విమానయాన శాఖ సెక్రటరీగా పనిచేస్తున్న ప్రదీప్ సింగ్ ఖరోలా సెప్టెంబర్ 30వ తారీఖున పదవి విరమణ చేయబోతున్నారు. ఆయన ప్లేస్లో ఈ యొక్క రాజీవ్ బన్సాల్ గారిని నియమించారు. అయితే రాజీవ్ బన్సాలా గత ఫిబ్రవరిలో ఎయిర్ ఇండియా CMDగా రెండోసారి బాధ్యతలు తీసుకున్నారు. ఎయిర్ ఇండియాలో 100% వాటాను విక్రయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొన్ని రోజులకి ఆయన్ను రెండోసారి ఎయిర్ ఇండియాకి CMDగా నియమించారు. ఎయిర్ ఇండియా CMDగా బాధ్యతలు చేపట్టక ముందు రాజీవ్ బన్సాలా భారత పెట్రోలియం, సహజ వాయువు శాఖల మంత్రిగా పనిచేశారనమాట. శాఖల్లో పనిచేశారు ఆయన, ఆ శాఖలో పనిచేశారు. బన్సల్ 1988 బ్యాచ్కి చెందిన నాగాలాండ్ క్యాడర్ IAS అధికారి. గుర్తుపెట్టుకోండి, ఆ శాఖలో పనిచేశారు, శాఖల మంత్రిగా కాదు, శాఖలో పనిచేశారు రాజీవ్ బన్సాలా. అండ్ అతను వచ్చేసి 1988 బ్యాచ్కి చెందిన నాగాలాండ్ క్యాడర్ IAS ఆఫీసరు. హర్యానాకు చెందిన రాజీవ్ బన్సాలా ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలో కూడా వర్క్ చేశారు ఆయన. తర్వాత రెండండి, భారత వాయుసేన నూతన చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఎయిర్ చీఫ్ అండ్ ఎయిర్ ఫోర్స్కి, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చీఫ్గా వివేక్ రామ్ చౌదరి గారు నియమితులు కావడం జరిగిందండి. అయితే అంతకుముందు ఆ పదవిలో ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్ బౌదారియా స్థానంలో ఆయన ఈ నెల పదవి విరమణ చేస్తున్నారు 30తో. కాబట్టి ఆ ప్లేస్లో ఇప్పుడు వచ్చేసి వివేక్ రామ్ చౌదరి గారిని నియమించడం జరిగిందండి. అయితే చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా VR చౌదరిని నియమించాలని కేంద్రం నిర్ణయించుకుంది. అంటే మొత్తం ఎయిర్ ఫోర్స్కి ఆయనే హెడ్ కింద పనిచేస్తారు. ప్రస్తుతం ఆయన ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్గా వర్క్ చేస్తున్నారు. 1982 డిసెంబర్ 29న ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యారు. చాలా యుద్ధ శిక్షణ విమానాల్లో ఆయన 3008 గంటల పాటు ప్రయాణించిన ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ వెల్లింగ్టన్లో డిఫెన్స్ సర్వీసుల స్టాఫ్ కళాశాలలో పూర్వ విద్యార్థి అయిన ఆయన వాయుసేనలో చాలా హోదాల్లో పనిచేశారు. గుర్తుపెట్టుకోండి, వివేక్ రామ్ చౌదరి. తర్వాత థర్డ్ వన్, నారాయణ్ ఖడ్గా ఏ దేశ విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ ఇది. రీసెంట్గా మన పొరుగు దేశం అనమాట నేపాల్. ఈ నేపాల్కి ప్రజెంట్ అక్కడ నేపాలీ కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ ఖడ్గా నేపాల్ విదేశాంగ మంత్రిగా నియమితులు కావడం జరిగిందండి. ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవాబా ఖడ్గాను
కొత్త విదేశాంగ మంత్రిగా నియమించారు. యాక్చువల్గా ఈ నేపాల్కి ఇంకా వచ్చేసి క్యాబినెట్ని ఫామ్ చేయలేదు. దానికి కొన్ని పొలిటికల్ రీజన్స్ ఉండడం వల్ల అక్కడ ఆ యొక్క పర్టికులర్ క్యాబినెట్ని ఫామ్ చేయడం లేట్ అయింది. కాకపోతే ఇప్పుడు ఇంటర్నేషనల్గా చాలా మీటింగ్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విదేశాంగ మంత్రి అనేవాడు అవసరం అవుతాడనే ఉద్దేశంతో త్వరగతిన ఈ నియామకాన్ని అంటే నారాయణ్ ఖడ్గాని ఆ దేశానికి విదేశాంగ మంత్రిగా నియమించడం జరిగింది. ఆయన నియామకాన్ని నేపాల్ రాష్ట్రపతి విద్యాదేవి భండారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో ప్రధానమంత్రి దేవూబా సిఫార్సు మేరకు రాష్ట్రపతి విద్యాదేవి భండారి ఖడ్గాను మంత్రిగా నియమించినట్లుగా రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 76వ సెషన్లో ఆయన పాల్గొంటారు. అండ్ ఆ ప్రతినిధి బృందాన్ని కూడా నాయకత్వం వహిస్తారు ఆయన. అందుకే ఇప్పటి వరకు ఆ పోస్టింగ్ ఇవ్వలేదు ఎవరికి కూడా. ఎప్పుడైతే ఈ సెషన్ స్టార్ట్ అవుతుందని తెలిసిందో ఐక్యరాజ్య సమితి సెషన్ వెంటనే నియమించారు. తర్వాత 4th వన్, ఆఫ్ఘనిస్తాన్ తరపున ఐక్యరాజ్య సమితి ప్రతినిధిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే సుహేల్ షాహీన్. చూడండి, న్యూయార్క్లో జరగబోతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించిన తాలిబాన్లు కూడా తమ ప్రతినిధిని పంపించనున్నారు. యుఎన్ ప్రతినిధిగా సుహేల్ షాహీని నియమించినట్లుగా ఆఫ్ఘనిస్తాన్ను అయితే వెల్లడించింది. తాలిబాన్ల విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ గారికి లెటర్ రాశారు, మేము ఇలాగ ఒక అతను అపాయింట్ చేసుకున్నామని. అయితే ఇంతకు ముందు ఆ పదవిలో ఇసాక్ జాయి ఉండేవారు. అతని ప్లేస్లో ఇప్పుడు ఈ యొక్క కొత్త వ్యక్తిని నియమించడం జరిగింది, సుహేల్ షాహీని. కొత్త ప్రతినిధికి యూఎన్లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కూడా ఆ లెటర్లో చెప్పారు. అయితే యునైటెడ్ నేషన్స్ ఈ సెషన్లో మాట్లాడాలంటే ఖచ్చితంగా అందులో పర్మనెంట్ సభ్యత్వం ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో యునైటెడ్ నేషన్స్లో వాటి యొక్క ఆమోదం పొందితేనే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన విషయాలపై మాట్లాడడానికి ఆ షూహీ గారు పనిచేస్తారు. తర్వాత 5th వన్, అస్సాంలోని టీ ఉత్పత్తిని పెంచడానికి ఏ జిల్లాలోని టీ పార్కును ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ చూసినట్టయితే కమ్రూప్. అస్సాంలో టీ ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో ఆ రాష్ట్రంలోని క్రమూప్ జిల్లాలోని చాయ్గావ్లో ఉండే ప్రాంతంలో టీ పార్కును ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయింది. ఈ టీ పార్క్ అనేది దాని టీ ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఈ ప్రభుత్వం ఈ టీ పార్క్తో రైలు మరియు పోర్ట్ కనెక్టివిటీని పెంచి వాళ్ళ యొక్క వ్యాపారాన్ని డెవలప్ చేసుకోబోతున్నట్లుగా అస్సాం గవర్నమెంట్ అయితే ప్రకటించింది. తర్వాత 6th వన్, కోవలం సముద్ర తీరానికి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు లభించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి తమిళనాడులో ఉంది. మొత్తం మన ఇండియాలో రీసెంట్గా ఈ 2021లో 2 సముద్ర తీరాలకు అంటే 2 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అయితే ప్రకటించారండి. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఒకటి తమిళనాడులో ఉంది. తమిళనాడులో కోవలం ప్రాంతానికి ఒకటి, పుదుచ్చేరిలో ఉన్న ఈడెన్ ప్రాంతానికి, ఈ రెండింటికి కూడా ఈసారి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది హోదా. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్గా పర్యావరణ స్థాయి గుర్తింపు ఇది బ్లూ ఫ్లాగ్ అనేది. అయితే ఈ సందర్భంగా ఈ 2 బీచ్లను గుర్తించినట్లుగా సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతర్జాతీయంగా తెలిసిన ఎకో లేబుల్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషను డానిష్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఈ సర్టిఫికేషన్ని గుజరాత్లోని శివరాజ్పూర్, దియాలోని గోక్లా, కర్ణాటకలోని కాసర్గోడ్ మరియు పదుబిద్రి, కేరళలోని కప్పడ్, ఆంధ్రప్రదేశ్లోని రుషికొండ, ఒడిశాలోని గోల్డెన్ మరియు అండమాన్ నికోబార్లోని రాధానగర్ గత సంవత్సరంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అయితే అందుకున్నాయి. రీసెంట్గా ఈ 2 బీచ్లు ఇప్పుడు అందుకున్నాయి. అయితే IUCN, UNWTO, UNEP అలాగే యునెస్కో సభ్యులు ఈ జూరీని ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైతే డానిష్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఉందో దీన్ని స్థాపించాయి. ఇప్పుడు నేను చెప్పిన సంస్థలన్నీ కూడా ఈ మొత్తం 33 గైడ్లైన్స్ని పరిగణలోకి తీసుకొని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంటే మెయిన్గా ఏంటంటే ఆ తీరాన్ని పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేలా ఉంచారనుకోండి, దానికి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారు. నెక్స్ట్ 7th వన్, ది హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021 మొదటి ఎడిషన్ ఎక్కడ ప్రారంభమవుతోంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే లెహ్ అనేది లడక్ యొక్క క్యాపిటల్. లడక్ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం అండి. అయితే లడక్ రాజధాని లెహ్లో సెప్టెంబర్ 24వ తారీఖు నుండి
హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫస్ట్ ఎడిషన్ అనమాట. ఇదే ఫస్ట్ ఎడిషన్ అక్కడ ప్రారంభం కాబోతోంది. ఇండియన్ గవర్నమెంట్కి చెందిన సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, డైరెక్టర్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ సహకారంతో లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం ద్వారా 5 రోజుల పాటు ఈ యొక్క ది హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి కేంద్ర సమాచార మరియు ప్రసార క్రీడల యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు చీఫ్ గెస్ట్గా అటెండ్ అవ్వబోతున్నారు. లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లెహ్ సహకారంతో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. జన్ భాగీదారీ కోసం ప్రధానమంత్రి పిలుపుని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క చలనచిత్రోత్సవాన్ని అక్కడ సెలబ్రేట్ చేస్తున్నారండి. ఇందులో మొత్తం 12 హిమాలయ రాష్ట్రాలు, అలాగే ఈ హిమాలయ ప్రాంతాల్లో ఉండే కేంద్రపాలిత ప్రాంతాలు ఇందులో పాల్గొని ఆ సంబంధిత రాష్ట్రాలకు చెందిన మూవీస్ని అయితే అక్కడ టెలికాస్ట్ చేస్తారు. వాటికి అవార్డులు కూడా ప్రకటిస్తారు. నెక్స్ట్ వచ్చేసి 8th వన్, ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 22వ తారీఖున ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటారనమాట. రినోసిరోస్ అనే డే. ఓకే, చూడండి, సెప్టెంబర్ 22వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఖడ్గమృగ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 రకాల ఖడ్గమృగాలను అంతరించిపోతున్న స్థాయిలో ఉన్నాయి. వాటిని గుర్తించి వాటిని సురక్షంగా ఉంచేలా ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ దక్షిణాఫ్రికా 2010లో ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవాన్ని ప్రకటించింది. అప్పటి నుండి కూడా ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నాము, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ డే అది. నెక్స్ట్ 9 అండి, క్రింద వాటిలో ఏ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటు చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే నోయిడా. ఉత్తరప్రదేశ్లోనే చాలా పెద్ద సిటీ నోయిడా, లక్నో కూడా. అయితే ఆ యొక్క నోయిడాలో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం అయితే ఆయన నేతృత్వంలో ఆ నోయిడా ప్రాంతంలో ఎలక్ట్రిక్స్ పరిశ్రమను ప్రోత్సహించడం కోసం నోయిడా సమీపంలో యమునా ఎక్స్ప్రెస్వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ పార్క్ని డెవలప్ చేయాలని ప్రతిపాదన ఆమోదించారండి. అయితే ఎలక్ట్రానిక్ పార్క్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎలక్ట్రానిక్ పార్కులు ఏముంటాయంటే ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా అక్కడ స్థాపించి వాటిని బాగా డెవలప్ చేసుకుంటే దాని ద్వారా ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. ఆ రాష్ట్రం ద్వారా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పెరుగుతాయి. దాని ద్వారా ఫైనాన్షియల్గా ఎట్ ది సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ విధంగా కూడా ఆ రాష్ట్రం వచ్చేసి ముందడుగులో ఉంటుంది. తర్వాత 10, 2080 మెట్రిక్ టన్నుల హిల్సా చేపలను భారతదేశానికి ఎగుమతి చేస్తామని ప్రకటించిన దేశం ఇది? బంగ్లాదేశ్, మన పొరుగు దేశం అండి. చూడండి, పశ్చిమ బెంగాల్లో అతిపెద్ద పండుగ అయిన దుర్గా పూజకు నెక్స్ట్ మంత్ స్టార్ట్ కాబోతుంది. మనం దసరా అనుకుంటాం. అయితే దుర్గా పూజకు 1 నెల కన్నా తక్కువ సమయం ఉంది. అయితే బంగ్లాదేశ్లో షేక్ హసీనా గవర్నమెంట్ 2080 టన్నుల హిల్సా చేపలను పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి పంపిణీ చేయనున్నట్లుగా నిర్ణయించింది. హిల్సాను తరచుగా చేపల రాణిగా ట్యాగ్ చేస్తారు అక్కడ, అంటే చేపలకే రాణిగా పిలుస్తారు హిల్సాని. అండ్ పద్మా నదిలో కనిపించే బంగ్లాదేశ్ హిల్సా గంగాలో కనిపించే వాటికంటే చాలా రుచిగా ఉంటాయి. ఓకే, అయితే మన ఇండియాలో కూడా ఉంటాయి, కాకపోతే బంగ్లాదేశ్లో ఉన్నంత టేస్టీగా ఉండవు. అండ్ బంగ్లాదేశ్ 2012లో హిల్సా చేపల ఎగుమతులు నిషేధించింది. అండ్ గత 3 సంవత్సరాలుగా ఈ సంవత్సరంలో ఆ నిషేధాన్ని తీసేసింది. కాబట్టి మన ఇండియాకి 2080 టన్నుల హిల్సా చేపలను ఎగుమతి చేయబోతున్నట్లుగా ప్రకటించింది. అండ్ 2019లో బంగ్లాదేశ్ సుమారు 500 టన్నుల చేపలను, 2020లో దాదాపు 1850 టన్నులను మన ఇండియాకి పంపిణీ చేసింది. అయితే ఎందుకు ఈ దుర్గా పూజకి దానికి రిలేటెడ్ ఏంటి అంటే, దుర్గా పూజ సమయంలో ఈ చేపలకు డిమాండ్ బాగా ఉంటుంది పశ్చిమ బెంగాల్లో. అండ్ అందుకే దాన్ని ఆ టైంలో కల్లా పంపిణీ చేస్తామని ప్రకటించింది. నెక్స్ట్ 11, ఇటీవల ఏడీబీ ఏ దేశానికి, ఏడీబీ మీన్స్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇది $60 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. ఏ దేశానికి అంటే నేపాల్లో పవర్ ట్రాన్స్మిషన్ అంటే ఆ దేశంలో కరెంట్ డిస్ట్రిబ్యూషన్ పెంచడం కోసం, కరెంటుని ఇంకా ఉత్పత్తిని పెంచడం కోసం, అండ్ ఇప్పటికే ఉన్న ఏదైతే ఆ సంస్థలను అలాగే కొత్త సంస్థలు నెలకొల్పడం కోసం ఇంతకుముందు ఇచ్చిన ఏదైతే రుణం ఉందో ఆ రుణానికి అడిషనల్గా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు $60 మిలియన్ రుణాన్ని నేపాల్కి ఇవ్వబోతోంది. దీని ద్వారా ఆ దేశంలో ఉన్న 34 గ్రిడ్ సబ్స్టేషన్లను డెవలప్ చేయడం కోసం, అలాగే కాట్మాండ్ లోయలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం కోసం, అలాగే 144 కిలోమీటర్లు అప్గ్రేడ్ చేయడం కోసం, 113 కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్లు నిర్మించడం కోసం, విద్యుత్ పంపిణీ వ్యవస్థను డెవలప్ చేయడం కోసం ఈ రుణాన్ని అయితే ఇవ్వడం జరిగింది. దీని ద్వారా నేపాల్లో పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది పెరుగుతుంది.
తర్వాత 12, ఇటీవల మరణించిన ధాను పద్మనాభం దేనిలో ప్రసిద్ధుడు అంటే ఆయన ఒక శాస్త్రవేత్త, సైంటిస్ట్. చూడండి, ప్రముఖ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, అలాగే విశ్వ సైంటిస్ట్గా ఆయన, విశ్వ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ధాను పద్మనాభన్ గుండెపోటుతో చనిపోయారండి. చనిపోయేటప్పటికి అతని ఏజ్ 64 ఇయర్స్. ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్లో విశిష్ట ప్రొఫెసర్ పద్మనాభం 300 పరిశోధనా పత్రాలు, అలాగే అనేక పుస్తకాలను కూడా రాశారు. గురుత్వాకర్షణ, క్వాంటం గురుత్వాకర్షణ, అలాగే విశ్వం యొక్క నిర్మాణ రంగాల్లో ముఖ్యమైన రచనలు చేశారు ఆయన. అంటే సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో అతని పరిశోధనలు స్టాఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అగ్రశ్రేణి శాస్త్రవేత్తల్లో 24వ ర్యాంక్ ఇచ్చింది అతనికి. ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది మన ఇండియన్ గవర్నమెంట్. ప్రొఫెసర్ పద్మనాభం ఇటీవల కేరళ శాస్త్ర పురస్కారానికి కూడా ఎంపికయ్యారు. అయితే కేరళ గవర్నమెంట్ ప్రముఖ శాస్త్రవేత్తలను గౌరవించడం కోసం కేరళ శాస్త్ర పురస్కారాన్ని అయితే ప్రవేశపెట్టింది. అండ్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రాల్లో అతనికి జీవితకాల సహకారం కోసం అతనికి అవార్డు కూడా వచ్చింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. 13, వరల్డ్ కార్ ఫ్రీ డే ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 22వ తారీఖునండి. చూడండి, కాలుష్యంపై అవగాహన పెంచడం కోసం మనం ఈ కార్లు, బైకుల మీద వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, దాని నుండి వచ్చేది స్మోక్ అయితే ఉందో ఆ స్మోక్ కాలుష్యానికి ఇబ్బంది కలిగిస్తుంది కదా. కాబట్టి అలా కాకుండా వరల్డ్ కార్ ఫ్రీ అంటే ఒక్కరోజు కూడా కారులు తొక్కకుండా సైకిల్ మీదో నడిచో ప్రయాణం చేసేలా ప్రోత్సహించడానికి ఈ డేని స్టార్ట్ చేశారు. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ ఈవెంట్ పౌరులకు కారు లేకుండా వెళ్ళడాన్ని ప్రోత్సహిస్తుంది. ఫ్రాన్స్లో ప్యారిస్లో సెప్టెంబర్ 2015 ఈ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు ఫస్ట్గా. అండ్ అప్పుడే ప్యారిస్ ఒప్పందం కూడా జరిగింది. కాలుష్యాన్ని తగ్గించడమే దీని ఉద్దేశం. తరువాత 14th, వరల్డ్ రైనో డే సందర్భంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం 2479 రైనో కొమ్ములను తగలబెట్టింది అంటే కాల్చేసింది? అస్సాం అండి. ఓకే, చూడండి, వరల్డ్ రైనో డేని పురస్కరించుకొని అస్సాం గవర్నమెంట్ 2479 రైనో కొమ్ములను తగలబెట్టింది. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కొమ్ములను అయితే తగలబెట్టడం జరిగిందండి. అయితే ఈ కొమ్ముల్ని భారీ ఆకారంలో ఉండే ఒక కొమ్ము రైనోలకు సంబంధించినవి. మరణించిన రైనో కొమ్ములను పోగు చేసి ఇవాళ కోలాఘట్లో ఒకేసారి వాటిని తగలబెట్టారు. అయితే అస్సాం గవర్నమెంట్ ఇలా చేయడం వెనక ఒక గొప్ప మంచి ఉద్దేశం ఉంది. దాని ఉద్దేశం ఏంటంటే ఆ కొమ్ములను చైనా దాని ద్వారా వచ్చేసి కొన్ని ఔషధ ఉత్పత్తులను చేసుకుంటుందన్నమాట. అలా జరగకూడదు, అక్రమ రవాణా అంటే వాటిని చంపేసి ఆ కొమ్ములు తీసుకెళ్ళిపోతున్నారు. ఇలా అక్రమ రవాణా జరుగుతుందని గుర్తించి అలా ప్రభుత్వము సంవత్సరం పొడిగిన ఏవైతే అలా అక్రమ రవాణా జరిగిన ఉన్నాయో వాటన్నింటినీ కూడా దాచి ఒకేసారి వాటిని కాల్చేసిందనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి 15th, జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా అభివృద్ధి కోసం ఎవరి అధ్యక్షతన జాతీయ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే కస్తూరి రంగన్. జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా అభివృద్ధి కోసం ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ నేతృత్వంలో జాతీయ స్టీరింగ్ కమిటీని కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు చేసింది. కస్తూరి గారి గతంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2021 డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా అభివృద్ధి కమిటీకి కూడా ఈయన చైర్మన్గా వ్యవహరిస్తారు. అయితే సింపుల్గా చెప్పాలంటే పాఠ్యాంశాల ముసాయిదా అంటే ఏంటి? పాఠ్యాంశాలు అంటే ఏవేవి పిల్లలు చదువుకోవడానికి ఇవి పాఠ్యాంశాలుగా ఉండాలనేది ఈ కమిటీ దిశానిర్దేశం చేస్తుంది. ఓకే, అయితే ఇందులో కమిటీలో మొత్తం 12 మందితో ఏర్పాటు చేశారు కదా. ఒకరు భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త కె కస్తూరి రంగన్ చైర్మన్, అతను చైర్మన్గా ఉంటారు. మిగతా వచ్చేసి 11 మెంబర్లు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుత ఛాన్సలర్ మహేష్ చంద్రమంత్, నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్ గోవింద్ ప్రసాద్ శర్మ, జామియా మాలియా ఇస్లామీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నజ్మా అఖ్తర్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి వైస్ ఛాన్సలర్ టి.వి. కత్తిమణి, పద్మశ్రీ మిచ్చన్ డానినో, జమ్మూ ఐఐఎం చైర్పర్సన్ మిలింద్ కాంబ్లే, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జగ్వీర్ సింగ్, భారతీయ సంతతికి చెందిన అమెరికన్ గణిత శాస్త్రవేత్త మంజుల్ భార్గవ్, అండ్ ఎన్ఈపి 2020 డ్రాఫ్ట్ కమిటీ సభ్యుడు ఎంకే శ్రీధర్, మాజీ ఐఏఎస్ అధికారి ధీర్ జింగ్రీన్, స్టెప్ ఫౌండేషన్ సిఇఓ శంకర్ మరువాడ ఇందులో సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ 16, 6 రెడ్స్ వరల్డ్ కప్ స్నోకర్ టోర్నీ విజేత ఎవరు? ఆన్సర్ చూసుకుంటే పంకజ్ అద్వానీ. 6 రెడ్స్ వరల్డ్ కప్ స్నోకర్ టోర్నీలో భారత్ స్టార్ స్నోకర్ పంకజ్ అద్వానీ విన్నర్గా నిలిచాడు. ఖతర్ రాజధాని దోహాలో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో పంకజ్ 7-5 ఫ్రేమ్ తేడాతో బాబర్ మసీ పాకిస్తాన్కి చెందిన వ్యక్తిపై ఆయన గెలిచాడు. పంకజ్ $12,000 అంటే $8,84,000 ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. అయితే ఇటీవలే జరిగిన ఆసియా స్నోకర్ టోర్నీలో కూడా ఆయనే విన్ అయ్యాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్విక్ రివ్యూ చూద్దాం ఒకసారి. కేంద్ర పౌర విమానయాన శాఖ నూతన సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారంటే రాజీవ్ బన్సల్. అండ్ భారత వాయుసేన నూతన చీఫ్గా ఎవరు నియమితులయ్యారంటే వివేక్ రామ్ చౌదరి. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే
నారాయణ్ ఖడ్గా ఏ దేశానికి విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారంటే నేపాల్. ఆఫ్ఘనిస్తాన్ తరపున ఐక్యరాజ్య సమితి ప్రతినిధిగా ఎవరిని నియమించారు అంటే సుహేల్ షాహీన్. అండ్ అస్సాంలో టీ ఉత్పత్తిని పెంచడానికి ఏ జిల్లాలో టీ పార్క్ని ఏర్పాటు చేయనున్నారు అంటే కమ్రూప్. అండ్ కోవలం సముద్ర తీరానికి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు లభించింది, ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడు. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ది హిమాలయన్ ఫిలిం ఫెస్టివల్ 2021 మొదటి ఎడిషన్ ఎక్కడ ప్రారంభమవుతుందంటే లెహ్లో. అండ్ ప్రపంచ ఖడ్మృగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 22. అండ్ క్రింద వాటిలో ఏ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ పార్క్ని ఏర్పాటు చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందంటే నోయిడా. అండ్ 2080 మెట్రిక్ టన్నుల ఎల్సా చేపలను భారతదేశానికి ఎగుమతి చేస్తామని ఏ దేశం ప్రకటించింది అంటే బంగ్లాదేశ్. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇటీవల ఏడీబీ ఏ దేశానికి $60 మిలియన్ రుణాన్ని ఆమోదించిందంటే నేపాల్. ఇటీవల మరణించిన దాను పద్మనాభం దేనిలో ప్రసిద్ధుడు అంటే ఆయన ఒక శాస్త్రవేత్త. అండ్ వరల్డ్ కార్ ఫ్రీ డే ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 22. వరల్డ్ రైనో డే సందర్భంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం 2479 రైనో కొమ్ములను తగలబెట్టిందంటే అస్సాము. తర్వాత క్వశ్చన్ చూసినట్టయితే జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా అభివృద్ధి కోసం ఎవరి అధ్యక్షతన జాతీయ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారంటే కస్తూరి రంగన్ అధ్యక్షతన. అండ్ 6 రేట్స్ వరల్డ్ కప్ స్నూకర్ టోర్నీ విజేత ఎవరంటే పంకజ్ అద్వానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి.